డిస్కస్ చేసామంటే ఫంక్షన్స్ ఎలాగ యూస్ చేస్తాము, ఫంక్షన్స్ని ఎలా కాల్ చేస్తాము, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం మనం. ఓకే, ఈరోజు ఏంటంటే ఎన్ని రకాల ఫంక్షన్స్ ఉన్నాయి, ఆ వాటిని అన్నిటిని ఎట్లా యూస్ చేస్తాము, ఆ, అవి ఏ సిచ్యువేషన్స్లో ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. కొన్ని మనకి డైరెక్ట్గా ఇప్పటికిప్పుడు మనకి దాని ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, బట్ యు విల్ లెర్న్. ఓకే, యా, గివ్ మీ ఎ మినిట్. ఓకే, సో ఫంక్షన్స్ గురించి నిన్న ఫంక్షన్ కాల్ అంటే ఏంటి, ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఎలా ఉంటుంది, తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, ఫంక్షన్ డిక్లరేషన్ ఏంటి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫంక్షన్ డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకే, యా. సో నార్మల్గా ఫంక్షన్ని మనం ఇలా డిక్లేర్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ వీ డిఫైన్ ఎ ఫంక్షన్ అండ్ డిక్లేర్ ఎ ఫంక్షన్. అలా కాకుండా మనకి ఇంకొక పద్ధతి కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్, లేకపోతే వేర్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, యాక్చువల్గా నేను ఇక్కడ డిఫైన్ చేసి చూపిస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్ యాడ్ ఆఫ్ ఎక్స్ కామా వై రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏం లేదు, కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ఇవి రెండు చేసే పని ఒకటే. ఈ రెండింటిని మనము ఒకే రకంగా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సమ్ అనే పేరు పెడతాం. సో ఇప్పుడు ఇక్కడ ఎలాగ కాల్ చేస్తాం, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం మనము, వేర్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 12,23 అన్నామంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈఎస్ లోపలికి సమ్ ఆఫ్ 12,23 వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 35 ఆర్ఈఎస్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఆర్ఈఎస్ని ప్రింట్ చేస్తాం. ఇది మనకి రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. ఇదే రకంగా మనము ఈ ఫంక్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ఫంక్షన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వేర్ res2 ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 11,22 అనుకోండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ res2. ఇక్కడ కూడా సేమ్, అంటే రెండింటిని యూజ్ చేసే పద్ధతి ఒకటే. ఓకే, ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటామంటే ఫంక్షన్ డిక్లరేషన్స్ అని అనొచ్చు. అంటే ఫంక్షన్ డిక్లరేషన్ అంటే దీన్ని యాక్చువల్గా అయితే కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ అని అంటారు, ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్స్ అని చెప్పండి, డిక్లరేటివ్ ఫంక్షన్స్ అని కూడా అనొచ్చు మనం. యాక్చువల్గా నార్మల్ ఫంక్షన్స్ అనుకోండి, లేకపోతే ఒక చిన్న మాట నార్మల్ ఫంక్షన్స్. మరి ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్స్ని ఏమంటారు అని అంటే వీటిని వేరియబుల్ ఫంక్షన్స్ అని కానీ, లేకపోతే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం. ఎక్స్ప్రెషన్స్ తర్వాత ఫంక్షన్ యాజ్ డేటా. ఓకే, ఇప్పుడు ఎందుకు నేను ఇలాగా చెప్పాల్సి వచ్చింది అని అంటే దీని మీద మీకు చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, 1-2 కాదు, చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఒకటే ప్రాంతం నుంచి ఉండరు కదా. కొంతమంది న్యూజిలాండ్లో వెల్లింగ్టన్ నుంచి ఉండొచ్చు, కొంతమంది పాకిస్తాన్ కరాచీ నుంచి ఉండొచ్చు, లేకపోతే కొంతమంది
బర్మా నుంచి ఉండొచ్చు, కొంతమంది న్యూఢిల్లీ నుంచి ఉండొచ్చు. జనాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉన్నారు. వాళ్ళు చదివిన టెక్స్ట్ బుక్లు, వాళ్ళకి ఆ రోజు దొరికిన వెబ్సైట్లను బట్టి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏదన్నా పేరు, కవిత్వం ఎక్కువ కదా టెక్నాలజీలో, ఏదన్నా పేరు యూస్ చేసి మనం చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో మీరు వర్రీ అవ్వకూడదు. వేరియబుల్ ఫంక్షన్స్ అన్నా, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అన్నా, ఫంక్షన్ యాజ్ డేటా అన్నా, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫంక్షన్ లిటరల్స్ అని అన్నా. ఓకే, ఎస్పెషల్లీ నేను జావాలో ఇంటర్వ్యూ చేసే వాళ్ళు కూడా నాకు బాగానే నచ్చుతారు, కానీ జావా స్క్రిప్ట్ మీద ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మాత్రం దొరకట్లేదు ఈరోజు. ఇప్పుడు నన్ను ఎట్లా అంటే ఐఎమ్ ఏ ప్యానలిస్ట్ ఫర్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ అనమాట. ఇప్పుడు ఆ ప్యానలిస్ట్లోకి కాల్స్ వస్తున్నాయి, లేరు జావా స్క్రిప్ట్లో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరు. ఓకే, అదే ఇప్పుడు ఇందాక వెళ్ళిన కాల్. సో యూ హ్యావ్ టు బి, అంటే కొద్దిగా తేడాగా ఉంటుంది నిజానికి. జావా స్క్రిప్ట్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, వాళ్ళకి సరిగ్గా పూర్తి కీవర్డ్స్ అన్నీ తెలియవు. జావా అంటే స్టెబిలైజ్ అయిపోయింది, వాళ్ళకి బాగానే ఉంది. ఓకే, ఎనీవేస్ గైస్, మొత్తానికైతే ఇలాగ డిఫైన్ చేసే ఫంక్షన్స్ని మనము వేరియబుల్ ఫంక్షన్స్ అని అంటాం. ఎలా డిఫైన్ చేస్తాం సార్ అని అంటే, వేర్ యాడ్ అని తీసుకుని బేసిక్గా ఫంక్షన్, దీనికంటూ ఒక నేమ్ ఉండదు. ఫంక్షన్ సేమ్ డెఫినేషన్ వితౌట్ ద నేమ్. బేసిక్గా ఈ వరకు ఇక్కడున్న పార్ట్ని, వీటిని ఏమంటారంటే అనానిమస్ ఫంక్షన్స్ అని కూడా అంటారు. ఒక్క నిమిషం, వెయిట్ ఎ మినిట్. వేరియబుల్ ఫంక్షన్స్ ఏంటి, అనానిమస్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఒక అనానిమస్ ఫంక్షన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడాన్నే వేరియబుల్ ఫంక్షన్స్ అని అన్నాం. ఒక అనానిమస్ ఫంక్షన్ని వేరియబుల్కి అసైన్ చేయడాన్నే వేరియబుల్ ఫంక్షన్స్ అని అన్నాం. సో దిస్ ఈజ్ అనానిమస్ ఫంక్షన్. ఈ పార్ట్ మాత్రమే, ఇది మొత్తం కలుపుకుంటే మనకి వేరియబుల్ ఫంక్షన్ అయింది, లేదా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అయింది, లేదా మీకు ఇంకా చెప్పాలి అని అంటే ఫంక్షన్ యాజ్ డేటా అనుకోండి, లేదా ఫంక్షన్ లిటరల్స్ అనుకోండి. ఇవన్నిటికీ ఒకటే ఇదంతా. ఓకే, రైట్. ఇక్కడున్న ఈ ఒక్క చిన్న పార్ట్ని మనం ఏమనొచ్చు, మనం ఎనానిమస్ ఫంక్షన్ అని అనొచ్చు. ఎందుకంటే దానికి పేరు అంటూ ఏం లేదు కాబట్టి దాన్ని మనం ఎనానిమస్ ఫంక్షన్ అని. మరి ఈ యాడ్ అనేది ఏంటి సార్ అని అంటే, దిస్ ఈజ్ జస్ట్ ఎ రెఫరెన్స్ వేరియబుల్, రెఫరెన్స్ నేమ్ టు దిస్ ఎనానిమస్ ఫంక్షన్. మీరు ఎనీ అదర్ రెఫరెన్స్ వేరియబుల్ వేర్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే ఏంటి, ఏబిసి ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద వాల్యూ 100. యాడ్ ఏంటి అని అంటే, యాడ్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈస్ రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద రెఫరెన్స్ టు ద ఫంక్షన్. ఐ రిపీట్, add is a reference variable. Add is a reference variable which is having the reference to the function. అది రెఫరెన్స్ టు ద ఫంక్షన్, అలాగ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? హలో హలో హలో, రైట్. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు ఇలాగ డిఫైన్ చేయడానికి, ఇలా డిఫైన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకే రకంగా పనిచేస్తున్నాయి కదా. అండ్ మీరేమో దీన్ని నేమ్ అని అనట్లేదు. యాడ్ ఈజ్ నాట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఇక్కడ సమ్ ఈజ్ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్, యాక్సెప్టెడ్, బట్ యాడ్ ఈజ్ నాట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. దట్ ఈస్ నాట్ ఎ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. మరి ఎట్లా మరి, ఇఫ్ దట్ ఈస్ నాట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్? దాన్ని ఏమంటారు? యాడ్ అనే దాన్ని ఏమంటారు? దిస్ ఈస్ అ రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఈస్ హ్యావింగ్ ద అడ్రస్ ఆఫ్ ద ఫంక్షన్. ఇది ఈ ఫంక్షన్ అడ్రస్ ఉంది. దీన్ని జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్ని కాల్ చేయడానికి. ఈ యాడ్ అనే నేమ్ని యూజ్ చేసుకుంటున్నాం, వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాం. మరి జనరల్గా వేరియబుల్ అయితే ఇలా పక్కన పాస్ చేసుకోవచ్చారంటే ఎస్, దానికి కనుక ఫంక్షన్ ఉంటే ఎస్, ఈ ఫంక్షన్ ఈ 11, 22 ఈ ఎక్స్ అండ్ వైకే పాస్ అవుతాయి. ఓకే, మరి టెక్నికల్గా ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఓకే, సింటాక్టికల్గా చూడడానికి డిఫరెన్స్గా ఉన్నా కానీ టెక్నికల్గా ఏదైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది, కొద్దిగా కూడా కాదు. ఏంటి డిఫరెన్స్? ఎవరైనా చెప్పగలరా?
దీంట్లో ఆల్రెడీ యాంగులర్ కాదు జావా స్క్రిప్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. నాకెవరో మిస్, జోసెఫ్ ఈస్ మిస్సింగ్. అఖిల్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎనీ ఐడియా? No, sir, no. What is the technical difference? Surendra? Okay, and let us not delay the point. That is, the point is scope. సో ఈ స్కోప్లో మనం ఎట్లాగా అబ్జర్వ్ చేస్తామంటే, హౌ డు వి ఎలా చేసుకుంటాం అని అంటే, ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ డిక్లరేషన్స్ కమ్స్ అండర్ hoisting. Function declarations comes under hoisting, and variable functions don't come under hoisting. Hello? Function declarations come under hoisting. అంటే ఇవి హాయిస్టింగ్లోకి వస్తాయంటే, మీరు కోడ్ రాసిన తర్వాత కంపైలేషన్ టైంలోనే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మెమరీలోనే ఉండిపోతాయి. మెమరీలోకి దాని ఫంక్షన్కి స్పేస్ వచ్చేస్తుంది, మెమరీలో ఉంటుంది ఆ ఫంక్షన్ డెఫినేషన్. కాబట్టి మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకున్నామంటే దీనికంటే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్, ఇక్కడ నేను సేమ్ కోడ్ని దీనికంటే ముందు రాశాను అనుకోండి, ఇట్ వర్క్స్. దానికంటే ముందు రాస్తే ఇట్ వర్క్స్. ఎట్లా వర్క్ అవుతుంది? అంటే అదే చెప్పాను కదా, హాయిస్టింగ్ ప్రకారం. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చిన్నగా చెప్పుకున్నాం. హాయిస్టింగ్ అంటే ఏంటో చెప్పాను మీకు నేను. ఏంటది? వేరియబుల్స్ విల్ బి టాప్ ఆఫ్ ద అబ్బా, నన్ను చంపేరాదు సురేంద్ర ఆ పాయింట్, ఆ మాటతోటి. బికాస్ దట్ ఈస్ నో 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 మీరు ఇంతకు ముందు నా క్లాస్ వినలేదు అనుకుంటా, మీరు సగం నుంచి. ఇదే ఫస్ట్ టైం సార్. రైట్. నేను ఆ డెఫినేషన్ని వినకూడదనే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది W3 స్కూల్స్లో ఉంది ఆ డెఫినేషన్. సత్యేంద్ర అని ఇంకొక ఆయన ఉన్నారు, ఆయనేమనుకున్నాను, సురేంద్ర మీరు వేరే. ఓకే, సో ఇక్కడ హాయిస్టింగ్ అని అంటే దయచేసి మీరు W3 స్కూల్స్లో ఉన్న హాయిస్టింగ్ డెఫినేషన్కి వెళ్ళకండి. ఇక్కడ చూడండి, ఏ స్ట్రిక్ట్ డెఫినేషన్ ఆఫ్ హాయిస్టింగ్ సజెస్ట్స్ దట్ వేరియబుల్ అండ్ function declarations are physically moved to the top of your code అని ఇక్కడ చెప్పిన ఇమ్మీడియట్గా ఏమన్నాడు, బట్ దిస్ ఈస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ వాట్ హ్యాపెన్స్. ఇన్స్టెడ్ ద వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ. వేరియబుల్ అండ్ function declarations are put into the memory during compilation phase. సో కంపైలేషన్ టైంలోనే ఈ ఫంక్షన్ డిక్లరేషన్స్కి మెమరీ అనేది అలాట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో ఇప్పుడు ఈ RES ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వేర్ RES అనేది కూడా వేరియబుల్ డిక్లరేషన్లో హాయిస్టింగ్ టైంలో RESకి మెమరీ వస్తుంది. అది ఓకే, దట్ ఈజ్ ఓకే, అది ఫైన్. ఈ సమ్ ఆఫ్ 12,23 అనేది కాల్ అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఎగ్జిక్యూషన్ టైంలో ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయినప్పటికీ సమ్ అనేది ఫంక్షన్ అని ఆల్రెడీ మెమరీలో ఉంది కదా, కాబట్టి సమ్ అనేది కాల్ అవుతుంది అండ్ ఆ రిజల్ట్ని RESలోకి స్టోర్ చేస్తుంది.
అండ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆర్ఈఎస్ అని అంటే మనకి ప్రింట్ కూడా అవుతుంది. అదే ఇప్పుడు వేరియబుల్ ఫంక్షన్స్ పరిస్థితి ఏంటి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ పరిస్థితి ఏంటి? ఫంక్షన్ డిక్లరేషన్స్ అయితే మెమరీలో ఉంటాయి. ఎందుకు? అవి కంపైలేషన్ టైంలోనే దానికి మెమరీ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? సార్ సత్య, మీరు సురేంద్ర మీకు అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు, వీళ్ళకైతే నేను చాలా డీటెయిల్గా చెప్పాను ఒక పాయింట్ ఏంటనంటే 2 ఫేజ్లు ఉంటాయి. కంపైలేషన్ ఫేజ్లో వేరియబుల్స్ అన్ని ఐడెంటిఫై అయ్యి వాటికి మెమరీ వస్తుంది. ఆ టైంలో ఈ పార్ట్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. దీస్ ఆర్ ఆల్ నాట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓన్లీ డిక్లరేషన్స్ మాత్రమే జరుగుతాయి. ఎగ్జిక్యూషన్ ఫేజ్లో ఇప్పుడు ఇక్కడ యాడ్ ఆఫ్ 11,22 అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్లో యాడ్ ఆఫ్ 11,22 అనేది జరిగినప్పుడు యాడ్ అనేది మెమరీలో ఉంటుందా? హలో, యాడ్ అనేది మెమరీలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎందుకనంటే అది కూడా డిక్లరేషనే కాబట్టి. వేర్ యాడ్గా డిక్లేర్ అయింది అంతే, కానీ దాంట్లోకి ఈ ఫంక్షన్ అనేది వెళ్ళదు. ఓకే, యాడ్ అనేది మెమరీలో ఉంటది కానీ ఫంక్షన్ డెఫినేషన్ యాడ్లో కూర్చోదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏం ఒక ఎర్రర్ వస్తుంది అంటే యాడ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అనే ఎర్రర్ వస్తుంది. ఎక్కడ? లైన్ నెంబర్ 12లో. సరే, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలంటే నేను చెప్తాను, కానీ ఇక్కడ చూడండి, యాడ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని అంటుంది. అది అన్డిఫైన్డ్ అని కూడా చెప్పలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను అసలు యాడ్ని నేను పెట్టకపోతే ఇక్కడ నాకు రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది, యాడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఇక్కడ ఏమని అంటుంది? టైప్ ఎర్రర్ అంటుంది. టైప్ ఎర్రర్ ఏంటి? ఈ టైంకి యాడ్ ఫంక్షన్ కాదు, ఈ టైంకి యాడ్ ఫంక్షన్ కాదు. మెమరీలో యాడ్ అనే వేరియబుల్ ఉంది కానీ దాంట్లో ఫంక్షన్ డెఫినేషన్ లేదు కాబట్టి ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. ఓకే, ఓకే, అది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, that is how we differentiate the type, what you say, function declarations. అంటే ఇవి ఫంక్షన్ డిక్లరేషన్స్ అండ్ వేరియబుల్ ఫంక్షన్స్. సో మీకు ఈజీగా చెప్పాలంటే వేరియబుల్ ఫంక్షన్స్ని వాటి డెఫినేషన్ లైన్ కంటే ముందు యాక్సెస్ చేయలేము. అదే నార్మల్ ఫంక్షన్ డిక్లరేషన్స్ని వాటి డెఫినేషన్ లైన్ కంటే ముందు యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వేరియబుల్ ఫంక్షన్స్ అండ్ నార్మల్ ఫంక్షన్స్. ఓకే, షూర్. దీని క్లాస్ ఏమైనా ఇంతకు ముందు చెప్పిన క్లాస్ ఏమైనా ఉందా? అవన్నీ ప్లేలిస్ట్ ఉందండి. మీకు ఎవరు వెంకట్ గారు చెప్పారా అటెండ్ అవ్వమని? మాకు హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ క్లాసెస్? నేను సురేంద్ర అండి. ఓకే, మీరు మళ్ళీ తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి. ఈ రోజు కాదు, రేపు మార్నింగ్ కాల్ చేస్తాను. వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫంక్షన్ డిక్లరేషన్స్. ఇది ఫంక్షన్ డిక్లరేషన్, ఇది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ కి ఫంక్షన్ డిక్లరేషన్ కి డిఫరెన్స్ ఏంటి అని ఎవరన్నా అడిగితే మీరు హాయిస్టింగ్ గురించి చెప్పగలిగితే చెప్పండి. ఓకే, లేకపోతే మాత్రం ఒక డిఫరెన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఏంటది? ఫంక్షన్ డిక్లరేషన్స్ ఉన్న ఫంక్షన్స్ కంటే మీద నేను ఫంక్షన్ యాక్సెస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, సమ్మని కాల్ చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ వేరియబుల్ ఫంక్షన్స్ అయితే కాల్ చేయలేము. దిస్ ఈస్ ద డిఫరెన్స్, ఫస్ట్ డిఫరెన్స్ అంతే. ఓకే, దట్ ఈస్ స్కోప్, దట్ ఈస్ హాయిస్టింగ్. సో ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగితే వేరియబుల్ ఫంక్షన్స్ హాయిస్టింగ్లోకి వస్తాయా లేకపోతే ఫంక్షన్ డిక్లరేషన్స్ హాయిస్టింగ్లోకి వస్తాయా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఫంక్షన్ డిక్లరేషన్స్ హాయిస్టింగ్లో ఉంటాయి, వేరియబుల్ ఫంక్షన్స్ హాయిస్టింగ్లోకి రావు అని చెప్పాలి. ఓకే, యా, అట్లా. ఓకే, సో దీన్ని స్లోగా మీరు అర్థం చేసుకుంటూ రండి. డోంట్ వర్రీ టూ మచ్ అబౌట్ ఇట్, బట్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. ఇవేంటి సార్ అంటే అదే కొంతమంది అంటే సరే, కొన్ని ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే
those functions can receive other functions as arguments. ఇదేం తిక్క సార్, నార్మల్గా ఉండొచ్చు కదా అవి అని అంటే అదే కదా వెరైటీ. దే కెన్ రిసీవ్ అదర్ ఫంక్షన్స్ యాజ్ ఆర్గ్యుమెంట్స్. అలాంటి ఫంక్షన్స్ని మనము ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని అంటాం. దీంట్లో ఇంకొక వేరియంట్ ఉంది, దట్ ఈస్ కోవిడ్ N440K అని కొత్త వేరియంట్ ఒకటి వచ్చింది. అంటే అట్లా ఫంక్షన్స్ లిస్ట్ హయ్యర్ ఆర్డర్, దాన్ని ఏమంటారు, సారీ, ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్లో హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనే వేరియంట్ కూడా ఉంది. అదేంటో కూడా చూద్దాం మనం. ఓకే, దాన్ని రెండింటిని చూద్దాం. ముందైతే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్? ఫంక్షన్స్ which can take another function as an argument, For example, function add of a comma b comma c. సో ఇప్పుడు ఫంక్షన్స్ అనేవి ఈ ఆర్గ్యుమెంట్స్లో నీకు నెంబర్స్ని పంపించవచ్చు, లేదా ఫంక్షన్స్ని కూడా ఆర్గ్యుమెంట్స్గా పంపించుకోవచ్చు. అదేంటది? console.log of a, console.log of b, console.log of c. సో ఇప్పుడు a add of 12,23, నేను డైరెక్ట్గా ఒక అనానిమస్ ఫంక్షన్ని నేను ఇక్కడ పాస్ చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్ డెఫినేషన్ని, ఫంక్షన్ ఆఫ్ అలర్ట్ ఆఫ్ హై. సో ఇప్పుడు ఏలో ఏం పాస్ అవుతుందండి? 12, బిలోకి 23, సిలోకి ఏం పాస్ అవుతుంది? అలర్ట్ బాక్స్ హై. కాదు, మొత్తం ఫంక్షన్ డెఫినేషన్ పాస్ అవుతుంది. ఈ డెఫినేషన్ మొత్తం ఇప్పుడు సిలో ఉంటుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం సిలో ఉంటుంది. లెట్ us see this. అవి ఏం చేస్తాయి, ఎందుకు అట్లా ఉంటాయి అని అంటే, సో ఇప్పుడు ఏలోకి 12 వచ్చింది, బిలోకి 23 వచ్చింది, సిలోకి కంప్లీట్ ఫంక్షన్ వచ్చేసింది. సో ఏ ఫంక్షన్స్ అయితే వేరే ఫంక్షన్స్ని ఆర్గ్యుమెంట్స్గా యాక్సెప్ట్ చేస్తాయో అలాంటి ఫంక్షన్స్ని మనం ఏమంటాము? ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని అంటాం. అంతే. ఏం చేయడానికి ఆ ఫంక్షన్స్? ఎందుకు మమ్మల్ని ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు అని అంటే, నేను చేయట్లేదండి, జావా స్క్రిప్ట్ అలాగ ఉంది. సో ఇలాగ కొన్ని ఫంక్షన్స్ని మనము ఆర్గ్యుమెంట్గా ఇంకొక ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. అది పాసిబిలిటీ అవుతుంది, అలాగ పాసిబుల్ అవుతుంది. ఇంకొక ఫంక్షన్ని మనం ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. దాన్ని అంటే ఇప్పుడు మీరు లోపల ఇప్పుడు సిలో ఏముంటుంది అని అంటే, ఎస్, సిలో ఉండేది ఈ ఫంక్షన్ డెఫినేషన్. అంటే సిని ఇప్పుడు నేను యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. సి ఆఫ్ అని అంటే చేసుకోండి, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? 12 ఏలోకి వెళ్తుంది, 23 బిలోకి వెళ్తుంది. సి ఆఫ్ అనగానే ఏం జరుగుతుంది అక్కడ? సిలో ఏముందని చెప్పాను, ఈ ఫంక్షన్ డెఫినేషన్ పాస్ అవుతుంది కాబట్టి ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. హాయ్ కాల్ అయిపోయింది కదా. లేదు నేను కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలనుకుంటే ఇలా కూడా కాల్ చేసుకోవచ్చు, a+b కాల్ చేసుకోండి. అప్పుడేమవుతుంది? ఏమవుతుంది అవుట్పుట్? అలర్ట్ బాక్స్ 35 వస్తుంది సార్. అమ్మా, అలర్ట్ బాక్స్ 35 వస్తుంది. ఎలా వచ్చేస్తుంది? ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది అని చెప్పాను. కాల్ అవుతున్నప్పుడు a+b అని అంటే ఈ a+b వాల్యూ ఈ ఫంక్షన్కి పాస్ అవుతుంది.
ఇక్కడ నేను దీన్నేమి రిసీవ్ చేసుకోవట్లేదు, దాన్ని నేనేమి ప్రింట్ చేయట్లేదు. అట్లాంటప్పుడు ఇప్పుడు కూడా హాయ్ అనే ప్రింట్ అవుతుంది, హాయ్ అనే అలర్ట్ వస్తుంది. అదే నేను ఇక్కడ మనము పంపించిన వాల్యూని నేను గనక ఇక్కడ రిసీవ్ చేసుకుంటే, దాన్ని గనక నేను అలర్ట్ చేస్తే అప్పుడు అలర్ట్ 35 అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ పాస్ చేసిన ఫంక్షన్ సిలో ఉంది, సిలో ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ని నేను యూజ్ చేసి నేను ఒక అంటే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అల్టిమేట్గా కాల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్ పాస్ చేశానో అదే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇలాగా ఈ ఫంక్షన్స్ని మనం ఏమంటాము అని అంటే ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని అంటాము. ఇలాంటి ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ కాల్స్ అయితే ఒక ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకోగలుగుతాయో వాటిని, అలాంటి ఫంక్షన్స్ని, ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఫంక్షన్ కాల్. అలాంటి ఫంక్షన్ కాల్ లోపల పాస్ చేసే ఫంక్షన్స్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటాం. ఫంక్షన్ కాల్స్లో మనం పాస్ చేసే ఫంక్షన్స్ని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటాం. ఇవి ఫంక్షన్ ఆఫ్ ఎస్ ఆఫ్ అలర్ట్, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అంటే దిస్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. యు గాట్ మై పాయింట్? దిస్ ఈస్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ సిలోకి పాస్ అవుతుంది. 12 and 23 ఏబిలోకి పాస్ అవుతుంది. ఓకే, మీకు ఫస్ట్ డే అసలు టార్చర్ ఉంటుంది, అసలు ఏంది నాయన ఇది అని అనిపిస్తుంది. కంగారు పడకండి, ముందు మనం తెలుసుకుంటున్నాం, ఊరికే డెఫినేషన్స్ ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఏ ఫంక్షన్ డెఫినేషన్ అయితే ఇంకొక ఫంక్షన్ని యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా యాక్సెప్ట్ చేయగలుగుతుందో అలాంటి ఫంక్షన్స్ని మనము ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అని అనుకుంటాము. అది మ్యాటర్. ఏ ఫంక్షన్ కాల్లో అయితే మనం ఒక ఫంక్షన్ని పాస్ చేసుకుంటామో వాటిని కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని అంటాం. ఇప్పుడు కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఇది. ఓకే, సో మీరు వర్రీ అవ్వనవసరం లేదు, మీరు ఎక్కువ వర్రీ అయిపోకండి ఏది ఫంక్షన్ కాల్ ఏది ఫంక్షన్ కాల్ కాదు అనేది. ఓకే, రైట్. ఇప్పుడు నేనేం చేయట్లేదు, ఇది నేను ఏమేమి టైప్స్ ఉంటాయని చూపించేశాను మీకు, అంతే. బట్ ఈరోజు నేను చేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు నాకు మీరు ఫంక్షన్స్ చూశారు, ఇక్కడ ఫంక్షన్ యాడ్ ఆఫ్ అని చూశారు కదా. ఇప్పుడు ఇలాగా ఈ ఫంక్షన్ని మీరేం చేయకండి, అయిపోయింది, ఈరోజు క్లాస్ అయిపోయింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే కన్వర్ట్ దిస్ ఫంక్షన్ ఇంటూ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. అంతే. సో ఎలా కన్వర్ట్ చేస్తారు మీరు, వేర్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఏ కామా బి, రిటర్న్ ఏ ప్లస్ బి, మీ ఇష్టం. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనుకోండి, రిటర్న్ ఆర్, దట్స్ ఇట్. సో దీన్ని మీరు కమెంట్ చేయండి. ఇది సో ఇప్పుడు అవుట్పుట్ అయితే ఇలాగే వస్తుంది. నేను చాలా తొందరగా రాసేసాను, టక్కని రాసేసాను, కంగారు పడకండి. సో ద అవుట్పుట్ ఈజ్ సేమ్, మీకు అవుట్పుట్లో ఏం డిఫరెన్సెస్ ఉండవు, బట్ యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. వేర్ ఆర్ఈఎస్ 4 ఈజ్ ఈక్వల్ టు
sub of 123 comma 34. I don't know how much it is. నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. 123ని 34ని మైనస్ చేస్తే ఎంత అనేది అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. console.log of res4 అని అంటే అవుట్పుట్. అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తారు? సబ్ అనే ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తారు? హౌ డు యూ డిఫైన్ ద ఫంక్షన్ సబ్ యాజ్ వేరియబుల్ ఫంక్షన్, నాట్ యాజ్ అ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అయితే ఇలా చేస్తారు మీరు, నాకు తెలుసు. ఫంక్షన్ సబ్ ఆఫ్ ఎక్స్ కామా వై, నేను డైరెక్ట్గా రాస్తున్నాను, రిటర్న్ ఎక్స్ మైనస్ వై, ఇలా రాసేస్తారు మీరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ నాకు ఇలా వద్దు. ఎలా కావాలి? వేరియబుల్ ఫంక్షన్గా కావాలి. ఎలా రాస్తారు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్ ఫ్రమ్ యూ గైస్. యా, 2 minutes టైం. ఓకే సందీప్.